విజయవాడకు మరోసారి బుడమేరు భయం పట్టుకుంది. విజయవాడ జాతీయ రహదారిపైకి వస్తున్న వరద నీరు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఇక ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. గురి చేస్తుంది. గత ఏడాది ఏదైతే చేదు అనుభవాన్ని మిగిల్చినటువంటి బుడమేరు వాగు మరోసారి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం కారణంగా, ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరోసారి బుడమేరు వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బుడమేరు కాలువ దగ్గర ఉన్నాం. ఈ బుడమేరు కాలువను మనం ఒకసారి చూసినట్లయితే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వర్షపు నీరు ఈ బుడమేరు కాలువకు వస్తున్నటువంటి విజువల్స్ ని ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే బుడమేరు కాలువ ఉందో, ఈ బుడమేరు కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఆ కాలువకు ఆనుకొని ఉన్న కట్టలు మొత్తం కూడా నానిపోయి ఇరిగే పరిస్థితి కనిపిస్తుంది. అవి మరొకసారి గండి పడితే మాత్రం ఈ బుడమేరు కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా నీట మునిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఎప్పటికైనా సరే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఈ బుడమేరు కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్లన్నీ కూడా ఇరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాటిని మన వీడియో జర్నలిస్ట్ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బుడమేరు కాలువకు సంబంధించినటువంటి కట్టలు మొత్తం కూడా పాడయ్యే పరిస్థితి వస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా, ఆ వర్షపు నీరు కారణంగానే బుడమేరు కాలువలో కట్టలు మొత్తం కూడా ధ్వంసం అవుతున్నాయి. దీని ప్రభావం గ్రామాలపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు ఈ బుడమేరు కాలువ ద్వారానే కృష్ణా నదికి వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు బెజవాడ వైపు కూడా ఈ బుడమేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బెజవాడ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కట్టలు తెగితే వర్షపు నీరు మా ఇళ్లలోకి వచ్చేస్తుందనే భయం. గత ఏడాది మిగిల్చినటువంటి చేదు అనుభవం మరొకసారి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. బుడమేరు కాలువ మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది బలపడుతుంది, వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం మరొక వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ బుడమేరు కాలువకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు కృష్ణా నదికి సంబంధించి కృష్ణలంకతో పాటు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చిన్నలంక, పెద్దలంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే బెజవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్ నుంచి అటు పంటకాలువ రోడ్డు, మరోవైపు తాడాపల్లి నుంచి గుంటూరు జాతీయ రహదారి వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయిపోయాయి. నిన్న రాత్రి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. జాతీయ రహదారి మీద ఈ బుడమేరు కాలువకు సంబంధించిన వాటర్ మొత్తం కూడా వచ్చి చేరింది. బుడమేరు కాలువ నీరుతో పాటు వర్షపు నీరు, వరద నీరు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో వాహన చోదకులు కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే బెజవాడిని గత ఏడాది భయభ్రాంతులకు గురి చేసినటువంటి బుడమేరు కాలువ దగ్గరికి ఇప్పుడు బీఆర్కే బృందం రావడం జరిగింది. బుడమేరు కాలువ పరిస్థితి ఎలా ఉంది, ఎంత మేర వర్షపు నీరు వస్తుంది, దాని ప్రవాహం ఎలా ఉంది, వరద నీరు కారణంగా బుడమేరు కట్టలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మైలవరం సైడ్ నుంచి ఇటు విజయవాడ వరకు ఉన్నటువంటి బుడమేరు కాలువకు సంబంధించినటువంటి కట్టలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కట్టలు ఎంత ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి, ఒకవేళ గండి పడితే ఆ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఏంటనే దాని మీద కూడా బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. ఎప్పటికైనా అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రామాల్లో కనుక గండి పడితే మరొకసారి చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంది. గతంలో బుడమేరు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసిందో మళ్ళీ అది పునరావృతం అయితే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం కావాలి. బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి బుడమేరుకి రెండు వైపులా ఉన్నటువంటి కట్ట ఏ విధంగా ఉంది, అది ఎక్కడైనా గండ్లు పడుతున్నాయా, ఎక్కడైనా డ్యామేజ్ అయిందనే దాని మీద అధికారులు కనుక శ్రద్ధ చూపకపోతే మరొకసారి బుడమేరు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందని కూడా గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రామ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూడా గడపాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో వచ్చింది అర్ధరాత్రి పూట ఒక్కసారిగా ఈ బుడమేరు వాగు భయభ్రాంతులకు గురి చేస్తూ పెద్ద ఎత్తున ఈ వరద వచ్చిన నేపథ్యంలో మరొకసారి అదే పరిస్థితి కనుక కొనసాగితే, ఈ బుడమేరు విజృంభణ సాగితే అనేక గ్రామాలు నీట మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఒడ్డు ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. అది వాయుగుండంగా మారితే మరొక వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. 18 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు మనకి సమాచారం వస్తుంది. 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. అంటే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగానే బుడమేరు భయభ్రాంతులు గురిచేసే విధంగా ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండబోతుంది. ఎందుకంటే అల్పపీడనం బలంగా కొనసాగుతుంది. వాయుగుండంగా మారితే మరొక వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.